బైబిల్లో కొన్ని పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో, క్రొత్త నిబంధనలు కూడా మరి అక్కడక్కడ కొన్ని అద్భుతమైన వాగ్దానాలు మనకి కనబడతాయి. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి చాలా ధైర్యం, చాలా సంతోషం, చాలా ఆనందం మనకు కలుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు ఏదో మనము తాత్కాలికమైన ఆనందాన్ని కలుగజేసేవేమో, తాత్కాలికంగా చదువుతున్నప్పుడు నీకు దీవెన కలుగుతుందన్నప్పుడు ఆహా దీవెన అని ఆ టైం మట్టుకే ఆనందపడేటట్లుగా, లేకపోతే నీకు స్వస్థపరచబడుతుంది అన్న మాట వినగానే ఆ టైం మట్టుకే సంతోషపడే పరిస్థితి కలుగుతుందేమో అని చెప్పేసి మీలో ఎవరైనా ఒకరో ఇద్దరు ఆలోచన చేస్తే మీకు చెప్తా ఉన్నాను ఏంటో తెలుసా, తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వడానికో, తాత్కాలికమైన సంతోషాన్ని, ధైర్యం ఇవ్వడానికో పరిశుద్ధ గ్రంథంలో వాక్యములు, దేవుని యొక్క మాటలు రాయబడలేవు. దేని బిడ్డారా, ఆయన వాక్యంలో వ్రాయబడింది అంటే నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వడానికి కాదు, ఏదో జస్ట్ నిన్ను పైకి పొగడడానికి కాదు. పైకి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దూరం వెళ్తా ఉంటాడు, ఒంటరిగా వెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటే ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే వస్తాడా రాడా తర్వాత విషయం, ఆ మాట చాలు బ్రదర్, ఈ మాట నువ్వు చాలా హ్యాపీ, చాలా సంతోషపడతాను అంటాడు. ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా హాస్పిటల్ ఉన్నప్పుడు నువ్వు బాగైతావు, ఖచ్చితంగా నీకు ఆరోగ్యం కలుగుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతాడు. బాగవుతాడా లేదని తర్వాత విషయం. అంటే మనుషుల మాట తాత్కాలికంగా ధైర్యాన్ని ఇస్తుంది, తాత్కాలికంగా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ మాట చెప్పగానే వాడు సంతోషం ఇస్తాడు, ఆహా నేను బాగా అవుతాను ఒక ఆశ, అంటే సంతోషపడతాడు. కానీ బైబుల్ వాక్యం అనేది తాత్కాలికంగా ఆనందింపజేసేది కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగైతే రోగితో నువ్వు బాగవుతావు అని చెప్పిన తర్వాత బాగవుతాడా లేడా అనే తర్వాత విషయం. కానీ బైబిల్ వాక్యం ఎలాంటిదంటే నువ్వు బాగవుతావు అంటే ఖచ్చితంగా బాగా అయిపోతాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బైబిల్ వాక్యానికి మనుషుల మాటలకి వ్యత్యాసం ఏంటంటే, మనుషుల మాట జస్ట్ ఆ టైం మట్టుకే ఆనందాన్ని కలుగజేస్తుంది. వాక్యం ఎలాంటిదంటే వాక్యంలో రాయబడింది, వాక్యంలో చెప్పబడింది, దైవజనులను దేవుడు దాచి, దేవుడు అభిషేకించి సేవకుల నోట దేవుడు తన మాట నుంచి మాట్లాడుతున్నాడంటే, ఆ మాట బయలుదేరిందంటే ఆ మాట నిశ్చయముగా నెరవేర్చబడుతుంది అనేది 100కి 100% మనం నమ్మి కనపరచుదుముగాక ప్రభుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును విశ్వసించగలిగితే, వాక్యమును మీరు నమ్మగలిగితే, వాక్యం మీ జీవితంలో పనిచేసి ఆ వాక్యం యొక్క ఫలమును నిశ్చయముగా మీరు అనుభవిస్తారు.